సావిత్రిబాయి పూలే 130వ వర్ధంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జయంతి అధికారికంగా నిర్వహించడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహిళలకు 33% సబ్ కోటా ఇవ్వాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. సావిత్రిబాయి పూలే 130వ వర్ధంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జయంతి అధికారికంగా నిర్వహించడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహిళలకు 33% సబ్ కోటా ఇవ్వాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తామున్నాం. మహిళలకు విద్య పూర్తిగా నిషేధించిన రోజుల్లోనే తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుని 52 పాఠశాలలను నెలకొల్పి మహిళలను విద్యాబుద్ధులు నేర్పించి చైతన్యం చేసిన గొప్ప నాయకురాలు సావిత్రిబాయి పూలే. ఆమె విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టి 29 రాష్ట్రాల్లో అసెంబ్లీలో విగ్రహాన్ని పెట్టి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్, పట్టణాధ్యక్షులు పుట్ట వెంకన్న గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, సూర ముత్యాలు, జిల్లా కార్యదర్శి వల్ల కీర్తి శ్రీనివాస్, వీరమల్లు, భాస్కర్ గౌడ్, అంజిబాబు, నరసింహ, సత్యనారాయణ, గొల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.